శ్రావణ మాసం వచ్చేస్తుంది. వరలక్ష్మి వ్రతం కూడా వచ్చేస్తుంది. మరి వీటికి కావాల్సిన పూజా సామాగ్రి ఎక్కడ తీసుకోవాలో తెలియట్లేదా? అయితే ఈ వీడియో మీకోసమే. వరలక్ష్మి వ్రతం కావాల్సిన పూజా సామాగ్రి, రిటర్న్ గిఫ్ట్స్ కోసం ఈ వీడియో అయితే చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూసేయండి. హాయ్ గైస్, వెల్కమ్ టు సారీ క్రియేషన్స్ అండ్ మీస్ ఆఫ్ ఆర్నింగ్స్. వరలక్ష్మి వ్రతం పూజా సామాగ్రిలో ఫస్ట్ వచ్చేసి రిటర్న్ గిఫ్ట్స్. ఇందులో కుంకుమ భరణ అయితే తీసుకున్నాను. ఇది మొత్తం 12 పీస్ సెట్, అంటే 12 వస్తే మొత్తం ఒక్కొక్కటి 15 రూపాయలు కాస్ట్ పడింది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. చుట్టూ కూడా పర్ల్స్తో అయితే డిజైన్ చేశారు. మొత్తం 12 కూడా 270 కాస్ట్ పడింది. అంటే ఈచ్ వన్ 15 రూపీస్ కాస్ట్ అయితే పడింది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. రిటర్న్ గిఫ్ట్లో ఇది బెస్ట్ అని చెప్తాను. 15 రూపాయలు అంటే వర్తే కదా. అన్నీ కూడా క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. అన్నీ కూడా నీట్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఈ పసుపు కుంకుమ సెట్. ఒకప్పుడైతే కవర్లు లాంటి ఇచ్చేవారు, ఇప్పుడు చిన్న చిన్న గ్లాస్ బాటిల్లో క్యూట్గా వచ్చాయన్నమాట. దీని కాస్ట్ వచ్చేసి 12 రూపీస్ పడింది. దీనికి లోటస్తో వుడ్ టైప్ కార్డు కూడా ఇచ్చారు. మనకి లేదంటే అమ్మవారిదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో టైప్స్ కూడా ఉన్నాయన్నమాట. అదే గృహప్రవేశం థీమ్, లేదంటే సప్త శనివారాల వ్రతం చేస్తున్నారు కదా, ఇప్పుడు ఆ థీమ్ కూడా ఉందన్నమాట. నెక్స్ట్ అమ్మవారి మొక్కం అనమాట. ఈ మొక్కం అంటే అంత కలగా ఉంది అమ్మవారి ఫేసు. నాకు దీని కాస్ట్ వచ్చేసి 160 పడింది. పర్లేదు. బయట అయితే నేను అప్పటి తీసుకున్నప్పుడు 200 పడింది. ఇప్పుడు మా ఇంట్లో కానీ 160కి అయితే తీసుకున్నాను. క్వాలిటీ చాలా బాగుంది. అమ్మవారు మంచి కలగా ఉన్నారు. ఇంతకన్నా మంచి క్వాలిటీ కూడా ఉన్నాయి. మంచి డిజైన్ పర్ల్స్తో డిజైన్ చేసినవి కూడా ఉన్నాయి. కానీ అవి కాస్ట్ కొంచెం ఎక్కువ పడుతున్నాయి. 1000 వరకు కూడా అవైలబుల్గా ఉన్నాయి మంచి డిజైన్స్లో. ఇది మన బడ్జెట్లో అయితే 160కి అయితే అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ ఈ కొంకెము అమ్మవారికి అలంకరించేటప్పుడు దండలు వేసుకోవడానికి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. కొబ్బరికాయని కట్టేసి చుట్టూ దండలు పెట్టుకోవడానికి, అరటి కొమ్మలు నిలబెట్టుకోవడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట. దీని కాస్ట్ 85 రూపీస్. ఇది మెటల్ అనమాట. మొత్తం దీన్ని డిజైన్ మొత్తం చాలా బాగుంది. స్ట్రాంగ్గా కూడా ఉంది. బాగా యూజ్ అవుతుంది. అంటే ఎవరికైనా సారీ కట్ట రాని వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. స్కేలు కర్ర పెడతారు కదా, దానివల్ల ఇది యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ అమ్మవారి పూజలో యూజ్ చేస్తారు కదా గోమతి చక్రాలు, గవ్వలు అవన్నమాట. దీంతోపాటు సూర్యదేవుని పాదాలు, ఇంకా దాన్ని తాబేలు ప్లేట్ ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు, దాన్ని ఏం నాకు కరెక్ట్గా గుర్తుగా, తాబేలుతో ప్లేట్ ఇస్తారు కదా, అది కూడా ఇచ్చారనమాట. నెక్స్ట్ చిట్టి గాజులు. అమ్మవారి పూజకి ఇష్టమైనవి, అమ్మవారికి ప్రీతికరమైనవి కూడా మనకి జస్ట్ 120 రూపీస్లో అవైలబుల్గా ఉన్నాయన్నమాట. పూజ సెట్ మొత్తం ఈ పూజ సెట్ ఉంటే సరిపోతుంది. అమ్మవారి పూజ చేసేటప్పుడు నేను చూపించేవి. రిటర్న్ గిఫ్ట్స్ అనేవి మన ఆప్షనల్ అనమాట. మన స్తోమతకు తగ్గట్టు మనం ఇచ్చుకునేవి. ఇవి గోమతి చక్రాలు, గవ్వలు అయితే అవి నేను చూపిస్తున్నవి. నెక్స్ట్ అవి చెప్పాను కదా, తాబేలతో ప్లేట్ ఇస్తారు కదా, దాని పేరు ఏదో మర్చిపోయాను. నెక్స్ట్ సూర్య నమస్కారం అంటే సూర్యదేవుని పాదాలు. నెక్స్ట్ వచ్చేసి చిట్టి గాజులు కొంచెం ఇచ్చారనమాట. ఇవి ఉంటే సరిపోతుంది అమ్మవారి పూజకి. నెక్స్ట్ వచ్చేసి అమ్మవారికి పూజలో ఉండాల్సిన మెయిన్ ఏంటంటే అటువైపు ఇటువైపు ఏనుగులు ఉండాలన్నమాట. ఏనుగు బదులు మనం పసుపు కొమ్మలు పెడుతుంటాం పూజలో. సో ఈసారి అలా కాకుండా చిన్న బ్రాస్ లాంటి ఎలిఫెంట్ని అయితే తీసుకున్నాను. దాంతోపాటు గోవు అంటే ఆవును కూడా తీసుకున్నాను. దీని కాస్ట్ నాకు 160 పడింది అనుకుంటా. క్వాలిటీ అయితే చాలా బాగుంది. చాలా హెవీ వెయిట్ కూడా ఉన్నాయి ఇవి. చాలా నీట్ ఫినిష్ కూడా ఇచ్చాడు. అమ్మవారి అంటే గోవు దూడ పాలు తాగుతున్నట్టు. నెక్స్ట్ ఇవి ఎలిఫెంట్స్ అనమాట. అలా నిలబెట్టుకోవచ్చు అమ్మవారి పక్కన. చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి. నేను ఏదో చిన్న ప్రయోగం చేస్తున్నాను అది నిలబెట్టడానికి కోసమని. ఇది అవసరమైతేనే కొనవచ్చు, లేదంటే పసుపు కొమ్ములు పెట్టుకున్నా పర్లేదు. మనం కొనగలము, స్థామతుంది అంటేనే కొనుక్కోండి, లేదు అనవసరంగా అయితే అవసరం లేదు. నెక్స్ట్ ఈ కల్పవృక్షం. ఇది పూజలో చేస్తే చాలా మంచిది అంటారు కదా. కల్పవృక్షం కింద కూర్చొని ఏది కోరినా జరుగుతుంది అంటారు కదా. సో అందుకోసం కల్పవృక్షంలో పూజ చేస్తే మనం అనుకున్నది వేగంగా నెరవేరుతుందంట. ఇందాక చూపించాను కదా గవ్వలు, గోమతి చక్రాలు, వాటితో ఎక్కువ కల్పవృక్షానికి పూజ చేస్తారు. లేదంటే పువ్వులతోనైనా పూజ చేసుకోవచ్చు. మనకు నచ్చిన వాటితో పూజ చేసుకోవచ్చు. ఉంటేనే మనకి స్తోమత ఉంటేనే దేనికైనా పూజ. మన తలకు మించి తలకు భారమే వేయాల్సిన అవసరం. మనకు అవసరమైతేనే కొనుక్కుంటారు, లేకపోతే లేదు. నెక్స్ట్ మెయిన్ ప్రోడక్ట్ వచ్చేసి బ్లౌజ్ పీసెస్. తాంబూలం ఇస్తాం కదా, తాంబూలం మామూలు బ్లౌజ్ పీస్ కొనాలంటే 50 రూపీస్ కాస్ట్ పడుతుంది. బట్ మామూలు ప్లెయిన్ బ్లౌజ్కి. బట్ ఇది నాకు 60 రూపీస్ కాస్ట్ పడింది. డిజైనర్ బ్లౌజ్ పీస్ క్వాలిటీ ఎంత బాగుందంటే చూడండి, మీకు చూస్తేనే అర్థమైపోతుంది. ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి బొటిస్తో, క్లాత్ క్వాలిటీ అయితే చాలా అంటే చాలా నీట్ ఫినిష్తో చాలా క్యూట్గా నీట్గా ఉందన్నమాట. అంత బాగుంది. ఇందులో మొత్తం 6 కలర్స్ వచ్చాయి. 6 కూడా 460 కాస్ట్ పడింది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. డిజైన్ ఇది మొత్తం ఎంబ్రాయిడరీ అండ్ జరీ వర్క్ అనమాట. చాలా నీట్ ఫినిష్తో, చిన్న చిన్న బొటిస్తో చాలా అంటే చాలా బాగుంది. ఇది ఖచ్చితంగా తీసుకోమని చెప్తాను. బయట ఒక్కొక్కటి నార్మల్ పీస్ 50 రూపీస్ పడుతుంది కదా, ఎలాగైనా కొంటారు బ్లౌజ్ పీస్ కాబట్టి ఇది తీసుకోండి బెస్ట్ అని చెప్తాను. బ్లౌజ్ పీస్లో ఇవి మొత్తం 6.
మనకి కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, ఇంకా డిజైనర్లో ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అవన్నీ వాటి లింక్స్ కూడా ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో. నెక్స్ట్ రిటర్న్ గిఫ్ట్లో ఇంకేమైనా యాడ్ చేయాలనుకుంటే ఈ బ్లౌజ్ అదే పౌచెస్ ఇవి చాలా బాగున్నాయి. మొత్తం 12 వచ్చాయి, 12 కలర్స్. వీటి కాస్ట్ చెప్తే లిటరలీ షాక్ అవుతారు. ఒక్కొక్కటి 20 రూపీస్ పడింది. 20 రూపీస్కి ఏమొస్తుందండి? 2 పాకెట్స్ పౌచ్ అయితే వస్తుంది డెఫినెట్గా. పర్స్ అని చెప్పొచ్చు దీన్ని, వాలెట్ లాగా. మన ఫోన్ క్యారీ చేసుకోవచ్చు, మనీ క్యారీ చేసుకోవచ్చు, అంత బాగున్నాయి. ఒక్కొక్కటి ఫ్యాబ్రిక్ అనమాట, అది మొత్తం ఫ్యాబ్రిక్తో స్టిచ్ చేసింది. 4 కలర్స్లో అదే 5 కలర్స్లో 12 సెట్స్ ఇచ్చారనమాట. దీని కాస్ట్ 20 రూపీస్ పడింది. మొత్తం 240 అనమాట కాస్ట్. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి, అన్నీ కూడా చాలా నీట్ ఫినిష్తో ఇచ్చారు. జస్ట్ 150 రూపీస్తో మనం ఒక రిటర్న్ గిఫ్ట్ సెట్ అయితే తయారు చేసుకోవచ్చు అనమాట. ఒక బ్లౌజ్ పీసు, ఇది 20 రూపీస్ పడింది కదా, ఈ పౌచ్, కుంకుమ భరణే, పసుపు కుంకుమ సెట్, తాంబూలం, అంతే. జస్ట్ 150 రూపీస్తో ఇంత మంచి సెట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అది మన బడ్జెట్ ఉంటే, మనకి స్తోమత ఉంటే ఇవ్వగలిగితేనే ఇవ్వచ్చు, లేదంటే తాంబూలం ఇచ్చినా సరిపోతుంది. తక్కువ బడ్జెట్లో మంచి రిటర్న్ గిఫ్ట్ సెట్ అయితే రెడీ అయిపోయింది కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీటి లింక్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఏ రకాలు, అన్ని రకాలు, ఇందులో మోడల్స్, డిఫరెంట్ టైప్స్ కూడా అన్ని రకాలు కూడా కింద లింక్స్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. రిటర్న్ గిఫ్ట్స్లో రకరకాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను వాటి లింక్స్. ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసుకోండి. అమ్మవారి పూజకి కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒకే దగ్గర దొరికేసింది కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.